వెల్కమ్ టు గిరిజన్ న్యూస్. మీ రిపోర్టర్ భాస్కర్. బ్యాంకులో అలజడి వివరాలు. అనకాపల్లి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ నర్సీపట్నం శాఖలో ఒక వ్యక్తి 3 లీటర్ల పెట్రోల్ క్యాన్ తీసుకువచ్చి బ్యాంకు మేనేజర్ క్యాబిన్లో పెట్రోల్ చల్లేందుకు ప్రయత్నించాడు. దీంతో సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఆ నగరమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అసలు ఆ అధికారి ఎందుకు ఇలా ప్రవర్తించాడు అనేది ఆశ్చర్యకరంగా మారింది. ఏదేమైనప్పటికీ పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. ఈ ఘటనపై బ్యాంకు అధికారి మీడియాతో మాట్లాడుతూ, ఓకే సార్, చెప్పండి సార్. నా పేరు డివిఎస్ వర్మ అండి. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ సీఈఓ అండి. ఈరోజు ఉదయం నర్సీపట్నం బ్రాంచ్ నుంచి మాకు ఫోన్ వచ్చింది. ఏంటంటే ఇక్కడ జానకిరాంపురం సొసైటీ అనే సొసైటీలో పనిచేస్తున్న సీఈఓ కృష్ణ, బీవీవీఆర్జిఎస్ కృష్ణ అన్న ఆయన బ్రాంచ్లోకి స్టాఫ్ అందరూ వచ్చినప్పుడు 10 గంటల సమయంలో మొత్తం స్టాఫ్ అందరూ వచ్చాక బ్రాంచ్లోకి వచ్చి వెనక వైపు ఉన్న గ్రిల్ గేట్ని తాళాలు గొలిసేసి తాళాలు వేసేసి ఒక 10 లీటర్ల పెట్రోల్ టిన్నులు 3 టిన్నులు తీసుకుని వచ్చి మొత్తం బ్రాంచ్ అంతా జల్లేసి స్టాఫ్ మీద జల్లి దాన్ని తగలబెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తే ఇమ్మీడియట్గా స్టాఫ్ మా అటెండర్లు ఎలర్ట్ అయ్యి అది పెనుగులాడి మొత్తం మీద పెట్రోల్ ఒక టిన్ను ఓపెన్ చేసి కింద పోసినా కానీ 2 టిన్నులు మొత్తం 3 టిన్నులు పెడితే ఈ లోపల ఒక అటెండరు అక్కడ ఎవరైతే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి చేయడం జరిగింది. నేను వెంటనే ఎస్పీ గారి దృష్టికి విషయాన్ని మెసేజ్ చేయడం ద్వారా జరిగింది. అదేవిధంగా మా బ్యాంక్ పిఐసి విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ సార్ కూడా ఇమీడియట్గా పర్సూ చేయడంతో అప్పుడు పోలీసులు వచ్చి వాళ్ళని ఎవరైతే ఇక్కడికి వచ్చారో 4 వచ్చారు, 2 మాత్రం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని చెప్పి ఆ ఎఫ్ఐఆర్ ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ అందరి స్టేట్మెంట్ తీసుకుని ఎఫ్ఐఆర్ కడతా అన్నారు. దానికోసం ఇక్కడ వెయిట్ చేస్తాను.